నమస్తే అండి. వెల్కమ్ టు వేద ఫుడ్స్. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకొని, బాండీ హీట్ అయిన తర్వాత అందులో 3-4 గరిటెల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, 3 టమాటోలను కట్ చేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేయండి. మసాలా పేస్ట్ దోరగా వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని, మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్, 1 స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని స్టవ్ని స్లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకోండి. చికెన్లో నుంచి వాటర్ అంతా సపరేట్ అయిపోయి ఆయిల్ బయటికి రావాలండి. వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో మీ టేస్ట్కి తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ కారం యాడ్ చేశానండి. నాన్ వెజ్ కర్రీస్కి స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో నేను 3 స్పూన్స్ యాడ్ చేశాను. అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి. కారం యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ స్టవ్ని స్లో ఫ్లేమ్లో ఉంచి పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ మనం రైస్తో కానీ, చపాతీ, పూరి దేంతో తీసుకున్నా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఈ ప్రాసెస్ని ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు ఒకసారి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.